బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని అమరావతికి శాశ్వతంగా వరద ముప్పును నివారించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మరో 2 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నారు. ఒకటి ఉండవల్లిలో ప్రస్తుతం ఉన్న ఎత్తిపోతల పథకం పక్కనే నిర్మించనుండగా మరొకటి కృష్ణానదికి ఎగువన వైకుంఠపురం వద్ద రానుంది. అమరావతి బ్లూ మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీటి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉండవల్లిలో నిర్మించనున్న పథకానికి టెండర్లు పిలువనున్నారు. తర్వాత మరొక దానిని చేపడతారు. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, కొంతమేర కోటేళ్ల వాగు ప్రవహిస్తున్నాయి. వీటిలో పెద్దదైన కొండవీటి వాగు కొండవీటి కొండల నుంచి చిన్న ప్రవాహంలా మొదలై మొత్తం 29 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. చివరకు ఉండవల్లిలోని కృష్ణానది హెడ్ రెగ్యులేటర్ వద్ద కలుస్తుంది. ఇక మధ్యలో పాలవాగు, కోటేళ్ల వాగు వచ్చి ఇందులో కలుస్తాయి. అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన సమయంలో గత టీడీపీ ప్రభుత్వం నెదర్లాండ్స్ కు చెందిన ఆర్కిడిస్, టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ ఉమ్మడి సంస్థలతో సమగ్రంగా అధ్యయనం చేయించి రాజధానికి బ్లూ మాస్టర్ ప్లాన్ను రూపొందించింది. దీని ప్రకారం 2017లో 12,350 క్యూసెక్ల మేర వరదను ఎత్తిపోసేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తొలి విడతలో 237 కోట్లతో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇది 5,000 క్యూసెక్ల మేర వరద నీటిని దీని ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోస్తుంది. మరో 4,000 క్యూసెక్లను గ్రావిటీ ద్వారా ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా బంకింగ్ హోమ్ కాలువలోకి వెళ్లేలా నిర్మించారు. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సూచనల మేరకు చర్యలు చేపట్టారు. 2 బ్యాంకుల ప్రతినిధుల బృందాలు పలు దఫాలు రాజధానిలో పర్యటించాయి. ముంపు నివారణపై పలు దఫాలు సిఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులతో చర్చలు జరిపారు. ఉండవల్లిలో ప్రస్తుతమున్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని, దాని పనితీరును కూడా పరిశీలించారు.